Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Today, I will discuss about second year, third semester subject object oriented programming language using Java. Today our topic is Java tokens and Java statements. Okay, first of all, Java tokens. Smallest individual units in a program are known as tokens. The compiler recognizes them for building up expressions and statements. Okay, మనం జావాలో ఏ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం, ఏదే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నామో ఆ కీవర్డ్స్ అన్నిటిని మనం కీవర్డ్స్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్, ఇలా ఏదైతే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నామో ఆ కీవర్డ్స్ అన్నిటినీ మనం టోకెన్స్ అంటాం. ఓకే, ఈ టోకెన్స్లో అంటే ద కంపైలర్ రికగ్నైజెస్ దెమ్ ఫర్ బిల్డింగ్ అప్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్. కంపైలర్ ఏదైతే రికగ్నైజ్ చేస్తుందో, అంటే ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో ఆ వాటి వర్డ్స్ అన్నింటినీ మనం జావా టోకెన్స్ అంటాం. ఇందులో జావా టోకెన్స్ అనేవి 5 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి. అవి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, లిటరల్స్, ఆపరేటర్స్, సెపరేటర్స్. కీవర్డ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ అంటే జావాలో మనం ఏ కీవర్డ్ యూజ్ చేస్తున్నామో ఆ కీవర్డ్స్, రిజర్వ్డ్ కీవర్డ్స్ అన్నింటినీ కీవర్డ్స్ అంటాము. అంటే కీవర్డ్స్ ఆర్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ యర్ లాంగ్వేజ్ డెఫినేషన్. అంటే లాంగ్వేజ్కి ఎసెన్షియల్ డెఫినేషన్ ఇది. నెక్స్ట్, దే ఇంప్లిమెంట్ స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఓకే, features of the language. The Java language has 50 keywords. It has specific meaning in Java. We cannot use them as names for variables, classes and methods. ఓకే, జావాలో ఈ కీవర్డ్స్ అనేవి స్పెసిఫిక్ ఫీచర్స్ని కలిగి ఉంటాయి. ప్లస్ ఇవి టోటల్గా జావాలో 50 రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఇట్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్ ఇన్ జావా. వీ కెనాట్ యూజ్ దెమ్ యాజ్ నేమ్స్ ఫర్ వేరియబుల్స్, క్లాసెస్ అండ్ మెథడ్స్. ఓకే, ఈ కీవర్డ్ నేమ్స్ని మనం ఎక్కడ క్లాసెస్ నేమ్స్ గాను లేదా వేరియబుల్ నేమ్స్ కానీ మెథడ్స్ నేమ్స్ గాను యూజ్ చేయకూడదు. ఇది రిజర్వ్డ్ కీవర్డ్స్. దీనికి స్పెసిఫిక్ మీనింగ్ అంటూ ఉంటుంది కాబట్టి దీన్ని ఐడెంటిఫైయర్స్ కింద యూజ్ చేయకూడదు. నెక్స్ట్, ఐడెంటిఫైయర్ మీన్స్ ఐడెంటిఫైయర్ ఆర్ ప్రోగ్రామర్ designed tokens. They are used for naming classes, methods, variables, objects, labels and interface in a program. ఓకే, ఐడెంటిఫైయర్స్ అనేవి ప్రోగ్రామర్ డిజైన్డ్ టోకెన్స్. అంటే ప్రోగ్రామర్ యూజ్ చేసే టోకెన్స్, అంటే ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకునే నేమ్స్ అనమాట. ఓకే, దానికి ఏ నేమ్స్ పెట్టుకుంటారు, దేనికి పెడతారు నేమ్స్? క్లాసెస్, మెథడ్స్, వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్, లేబుల్స్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఏ ప్రోగ్రామ్స్లో మనం ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్ యొక్క నేమ్ ఇస్తే అంటే ఏ ఐడెంటిఫికేషన్ కోసం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్నే మనం ఐడెంటిఫైయర్ అంటాము. ఓకే, ఈ ఐడెంటిఫైయర్ అనేవి ఏమేమి రూల్స్ని కలిగి ఉంటాయి అంటే దే కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్స్కోర్ అండ్ $sign క్యారెక్టర్స్. ఓకే, ఇది ఏమేమి కలిగి ఉంటుందంటే ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్స్కోరు, $sign కలిగి ఉంటుంది. ఈ మొత్తం అంటే ఇది కాంకాటినేట్ అయ్యి ఉంటుందన్నమాట. మొత్తం ఆల్ఫాబెట్స్ డిజిట్స్ తోటి నెక్స్ట్ అండర్స్కోర్ తోటి అండ్ $sign తోటి కాంకాటినేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, ది మస్ట్ నాట్ బిగాన్ విత్ ఏ డిజిట్ తోటి స్టార్ట్ అవ్వదు ఐడెంటిఫైయరు. నెక్స్ట్, అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్. అంటే మనం ఇప్పుడు ఐడెంటిఫైయర్కి అప్పర్ కేస్ యూజ్ చేస్తే అప్పర్ కేస్ గాను, లోయర్ కేస్ యూజ్ చేస్తే లోయర్ కేస్ గాను మాత్రమే తీసుకుంటుంది జావా. ఎందుకంటే జావా అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి. నెక్స్ట్, దే కెన్ బీ ఆన్ ఎనీ లెంత్, ఎంత లెంగ్త్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యావరేజ్, సమ్, టోటల్ ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్, లిటరల్స్ ఇన్
Java are a sequence of characters, digits, letters and other characters that represent a constant values to be stored in variables. ఓకే, సో వేరియబుల్స్లో సమ్ కాన్స్టెంట్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ని ఏమంటాం అంటే లిటరల్స్ అంటాము. ఓకే, అంటే లిటరల్స్ ఇన్ జావా ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిగి ఉండి దట్ రిప్రజెంట్ ఏ కాన్స్టెంట్ వాల్యూస్ టు బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్లో కాన్స్టెంట్ వాల్యూస్ని స్టోర్ అయ్యి ఉంటుంది. సపోజ్ మనం ఫ్లోటింగ్ వేరియబుల్ తీసుకుని పై వాల్యూ కావాలనుకుంటున్నాను. పై వాల్యూ అంటే 22/7 అంటే 3 పాయింట్ సంథింగ్ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని అంటే ఎప్పుడు కాన్స్టెంటే కాబట్టి ఆ వాల్యూని మన పై అనేది లిటరల్గా జావా యాక్సెప్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. అలాగే బులియన్ వేరియబుల్స్ తీసుకుంటే కనుక మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ 0 ఆర్ 1 ఉంటుంది, అదే యాక్సెప్ట్ చేసుకుంటుంది, అంటే కంపైలర్ రికగ్నైజ్ చేసుకుంటుంది. ఓకే, జావా లాంగ్వేజ్ స్పెసిఫైస్ 5 మేజర్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయి. అవి ఇంటీజర్ లిటరల్స్, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్, క్యారెక్టర్ లిటరల్స్, స్ట్రింగ్ లిటరల్స్, బులియన్ లిటరల్స్, టోటల్గా 5 లిటరల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్. Operator means, what is operator? An operator is a symbol that takes one or more arguments and operates on them to produce a result. Operators are many types: arithmetic, relational, logical, etc. That means ఆపరేటర్స్ అనేవి మనం జావా ప్రోగ్రాంలో ఏదైతే సింబల్స్ యూజ్ చేస్తున్నామో ఆ సింబల్స్ అన్నిటిని మనం ఆపరేటర్స్ అంటాము. ఓకే, ఆ సింబల్స్ గ్రేటర్ దాన్ ఏమనివ్వండి, లెస్ దాను, ఈక్వల్ టు, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు, నెక్స్ట్ ప్లస్ మైనస్, ఇలా ఏదైతే యూజ్ చేస్తున్నామో అవన్నిటిని కూడా మనం ఆపరేటర్స్ అంటాం. అండ్ ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ దట్ టేక్స్ వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆపరేట్స్ ఆన్ దెమ్ టు ప్రొడ్యూస్ ఏ రిజల్ట్. ఆపరేటర్స్ ప్రొడ్యూస్ ఏ రిజల్ట్. ఆపరేటర్స్ ఆర్ మెనీ టైప్స్: అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, ఎక్సెట్రా. ఓకే, ఈ ఆపరేటర్స్ అనేవి ఫర్దర్ క్లాస్లో మనకి టోటల్గా నెక్స్ట్ యూనిట్లో ఫుల్గా డెప్త్గా వస్తుంది. నెక్స్ట్ సెపరేటర్స్. వాట్ ఈస్ సెపరేటర్స్? సెపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ టు ఇండికేట్ వేర్ గ్రూప్ ఆఫ్ కోడ్స్ ఆర్ డివైడెడ్ అండ్ అరేంజ్డ్. They basically define the shape and functional of our code. The Java separators are ఇలా బ్రాకెట్స్ అనమాట, కర్లింగ్ బ్రాకెట్స్, మామూలుగా స్క్వేర్ బ్రాకెట్స్, సెమీ కోలన్స్, నెక్స్ట్ యాస్టిక్ సింబల్స్, నెక్స్ట్ తర్వాత ఇస్టు సింబల్, ఇలా మనం మొత్తం ఈ సెపరేటర్స్ అంటే స్పెషల్ సింబల్స్. ఇవి సెపరేటర్స్ అనేవి జావా ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం. ఇట్ ఇండికేట్ సమ్ ఆఫ్ మనం మన కోడ్ని గ్రూప్ కింద డివైడ్ చేసుకోవడానికి యూజ్ చేసే సింబల్స్ సెపరేటర్స్ అంటాం. సెపరేటర్స్ అంటే సెపరేట్ చేస్తాయి అనమాట. స్టేట్మెంట్స్ని కానివ్వండి, నెక్స్ట్ వర్డ్స్ని, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ని, ఇలా ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తే కనుక కర్లింగ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము. ఇలా మనకి సెపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ టు ఇండికేట్ వేర్ గ్రూప్ ఆఫ్ కోడ్ ఆర్ డివైడెడ్ అండ్ అరేంజ్డ్. డివైడ్ చేసి అరేంజ్ చేస్తుంది. ది బేసికలీ డిఫైన్ ద షేప్ అండ్ ఫంక్షన్. దీనికి సమ్ షేప్ అండ్ ఫంక్షన్ అనేది ఉంటుంది ఆఫ్ అవర్ కోడ్. ఈ సెపరేటర్స్ అనేవి సింబల్స్ చూపించాను, మీ నోట్స్లో చూడండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ జావా స్టేట్మెంట్స్. వాట్ ఈజ్ జావా స్టేట్మెంట్స్? జావా స్టేట్మెంట్. A statement is an executable combination of tokens ending with a semicolon. Statements are usually executed in sequence in the order in which they appear. అంటే స్టేట్మెంట్ అనేది ఏంటి? A statement is an executable combination of tokens ending with a సెమీకోలన్. ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూటబుల్ కాంబినేషన్, అంటే మనం ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే లైను అది సెమీకోలన్తో ఎండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, స్టేట్మెంట్స్ ఆర్ యూజువల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సీక్వెన్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే అపియర్. ఎలా స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని టైప్లో ఉన్నాయి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ది ఎంప్టీ స్టేట్మెంట్. ఎంప్టీ స్టేట్మెంట్ మీన్స్ they do nothing and are used during program development as a placeholder. ఓకే, మనం
మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైనా ఒక ఏమీ రాయకుండా స్టేట్మెంట్ ఏమీ రాయకుండా వదిలేసినా కానీ జావా దాన్ని ఎంప్టీ స్టేట్మెంట్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ డూ నథింగ్ అండ్ ఆర్ యూజ్డ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ యాజ్ ఏ ప్లేస్ హోల్డర్. అది ఒక లైన్లో ప్లేస్ చేసుకుంటుంది జావా ప్రోగ్రామ్ అనేది. ఎంప్టీ స్టేట్మెంట్ మనం ఏమీ రాయకుండా ఉన్న స్టేట్మెంట్ను కూడా ఒక స్టేట్మెంట్ కింద తీసుకుంటుంది జావా ప్రోగ్రామ్. నెక్స్ట్, labeled statement. Any statement may begin with a label. Such labels must not be keywords, already declared local variables or previously used labels in this module. ఓకే, లేబుల్స్ అనేవి ఒక స్టేట్మెంటు. ఈ లేబుల్స్ అనేవి కీవర్డ్స్ తోటి స్టార్ట్ అవ్వవు. మస్ట్ నాట్ కీవర్డ్స్ కాకుండా లేబుల్స్ అనేది వేరేగా తీసుకుంటాం. ఆల్రెడీ డిక్లేర్డ్ లోకల్ వేరియబుల్, ఆల్రెడీ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్గా తీసుకుని మనం యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం, లేబుల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే లేబుల్స్ని యూజ్ చేసే స్టేట్మెంట్స్ని లేబుల్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్, expression statements. Most statements are expression statements. Java has 7 types of expression statements such as assignment, pre-increment, pre-decrement, post-increment, post-decrement, method call and allocation expression. అంటే ఒక స్టేట్మెంట్ కనుక ఏదైనా ఎక్స్ప్రెషన్స్ని కలిగి ఉంటే, ఎక్స్ప్రెషన్ మీన్స్ ఏంటంటే ఏదైనా కండిషన్ కలిగి ఉంటే కనుక ఆ స్టేట్మెంట్ని ఏమంటాం అంటే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, జావా హ్యాస్ 7 టైప్స్ ఆఫ్. ఇప్పుడు అసైన్మెంట్ కానివ్వండి, ప్రీ ఇంక్రిమెంట్ అంటే సపోజ్ ++i అని, i++ అని ఇలా తీసుకుంటాం. అవన్నీ ప్రీ డిక్రిమెంట్ అని, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, నెక్స్ట్ -i, ++i ఇలా మనం వేరియబుల్స్కి సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే కనుక ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ స్టేట్మెంట్స్ని ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటాం. నెక్స్ట్, సెలక్షన్ స్టేట్మెంట్స్ మీన్స్ దే సెలెక్ట్ వన్ ఆఫ్ సెవరల్ కంట్రోల్ ఫ్లోస్. దే ఆర్ వన్ ఆఫ్, అంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని సమ్ స్టేట్మెంట్స్ని, అంటే సమ్ స్టేట్మెంట్స్ని మనం వర్క్ చేస్తే కనుక స్టేట్మెంట్స్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఆ స్టేట్మెంట్ని ఏమంటామంటే సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, ద సెలెక్ట్ వన్ ఆర్ సెవరల్ కంట్రోల్ ఫ్లోస్. ఓకే, దేర్ ఆర్ 3 types of selection statements in Java, that is if statement, switch and conditional statement. జావాలో 3 స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. వీటినే కంట్రోల్ స్ట్రక్చర్స్లో 1 టైప్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్ అనమాట సెలక్షన్ స్టేట్మెంట్ అనేది. ఓకే, మీకు సిలోను, C++లోనూ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి. ఇఫ్ నెక్స్ట్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాము, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటాం. ఇలా దీంట్లో సెలక్షన్ స్టేట్మెంట్. Okay, there are 3 types of selection statements in Java: if statement, switch and conditional. Next, iteration statements అంటే looping statements అన్నమాట. These specify how and when looping will take place. ఓకే, ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇటరేట్ అయ్యి మనకి అవుట్పుట్ ఇస్తాయి. ఈ స్టేట్మెంట్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇవేంటి, వైల్, డూ వైల్ అండ్ ఫర్. ఓకే, these specify how and when looping will take place. There are 3 types of iteration statements: while, do while and for. ఇవి iteration statements. Next, jump statements means jump statements are pass control to the beginning or ending of current block or a labeled statement. Such labels must be in the same block and continue labels must be on an iteration statement. ఓకే, సరే. అంటే ఇక్కడ జంప్ స్టేట్మెంట్ అనేది సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం ఇది మనం చెప్పుకున్నాం కదా, జావా అనేది బాటమ్ అప్ స్టేట్మెంట్. దట్ మీన్స్ ఏంటంటే జంప్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తామంటే దీంట్లో మనం సమ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ కాకుండా దానికి తర్వాత మన 2-3 స్టేట్మెంట్స్ తర్వాత ఏదైనా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే మనం జంప్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. అంటే జంప్ స్టేట్మెంట్స్ పాస్ కంట్రోల్ టు ద, పాస్ అంటే ఎక్కడికి కంట్రోల్ చేస్తే బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద కరెంట్ బ్లాక్. సమ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వేరే బ్లాక్లోకి మనకి
జంప్ అవ్వాలనుకుంటే ఈ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఏ లేబుల్ స్టేట్మెంట్ సచ్ లేబుల్స్ మస్ట్ బి ఇన్ ద సేమ్ బ్లాక్ అండ్ కంటిన్యూ లేబుల్స్ మస్ట్ బి ఆన్ యాన్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. 4 టైప్స్ ఆఫ్ జంప్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అవేంటి? బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ అండ్ త్రూ. ఓకే, బ్రేక్ స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు సమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్రేక్ చేసి నెక్స్ట్ వేరే స్టేట్మెంట్కి కానీ లేదా అవుట్పుట్ మనకి బయటికి అంటే టెర్మినేట్ అయిపోవాలన్నా మనం యూజ్ చేస్తాం బ్రేక్ కానీ కంటిన్యూ కానీ. నెక్స్ట్ రిటర్న్ అండ్ త్రూ కూడా దానికే యూజ్ చేస్తాం. నెక్స్ట్ సింక్రనైజేషన్ స్టేట్మెంట్. దీస్ ఆర్ యూజ్డ్ హ్యాండ్లింగ్ ఇష్యూస్ విత్ మల్టీ థ్రెడింగ్లో యూజ్ చేస్తాము. మల్టీ థ్రెడింగ్ మీన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ యూజింగ్ సైమల్టేనియస్గా అంటే ఒకేసారి ప్యారలల్గా నెంబర్ ఆఫ్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే స్టేట్మెంటు సింక్రనైజేషన్ స్టేట్మెంట్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ఇష్యూస్ విత్ మల్టీ థ్రెడింగ్లో యూజ్ చేస్తాం. మల్టీ థ్రెడింగ్లో సింక్రనైజేషన్ స్టేట్మెంట్ అనేది అంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ ప్యారలల్గా ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే స్టేట్మెంట్ సింక్రనైజేషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ guarding statements means it is the security statement. Okay, guarding statements are used for safe handling of code that may cause exceptions. These statements use the keywords try, catch, finally. That means exception handling అంటే ఏంటి? ఒక ప్రోగ్రాము స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఏ స్టేట్మెంట్ దగ్గర అయినా మనకి ఎర్రర్ వస్తే కనుక అక్కడి నుంచి మనకి ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోయి మళ్ళీ టెర్మినేట్ అయిపోతుంది. అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి మనకి టెర్మినేట్ అయిపోతుంది. ఇది మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్. ఓకే, అంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడి నుంచి ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, దీస్ ఆర్ టోటల్గా జావా టోకెన్స్ అండ్ జావా స్టేట్మెంట్స్. మీ దగ్గర మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ చూసి ఈ వీడియో అండ్ ఆడియో చూసి వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే.